ఆదాయానికి గండి కొడుతున్న శాఖలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతూ ఉండటంపై ఆరా తీసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ, హెచ్ఎండీఏ శాఖలపై వస్తున్న ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశాలిచ్చి అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంది ప్రభుత్వం. ఇబ్బందులతో సతమతమవుతున్న తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. ముందుగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సక్రమంగా వస్తుందా, అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోందా అనే అంశాలను పరిశీలిస్తోంది. ఇటీవల రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ, హెచ్ఎండీఏ, వాణిజ్య పన్నుల శాఖ, రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ ఆదాయాలపై వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ శాఖల్లో నకిలీ ఎల్ఆర్ఎస్ల బాగోతం ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో ఆదాయం దారి మళ్లడంపై విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. పాత తేదీల్లో ఎల్ఆర్ఎస్ ధృవీకరణ పత్రాలతో లక్షల పైచిలుకు గజాల ఓపెన్ ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేసినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. కొందరు సబ్ రిజిస్ట్రార్లు చేసిన ఈ అక్రమాల వల్ల ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం గుర్తించింది. పలు గ్రామ పంచాయతీల్లోని అక్రమ లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చెయ్యాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి 2020లో అప్పటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచించగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో సరైన ధృవీకరణ పత్రాలను సమర్పించని 5 లక్షల దరఖాస్తుదారులకు అధికారులు మెసేజ్ పంపించారు. ఇందులో కొన్ని అక్రమ లేఅవుట్లకు సంబంధించిన ఫ్లాట్లు కూడా ఉండడంతో ఆయా వెంచర్ల యజమానులు అధికారులకు పంపించిన మెసేజ్లకు, నోటీసులకు స్పందించలేదు. దీంతో అధికారులు ఆయా వెంచర్ల గురించి ఆరా తీశారు. పాత తేదీల్లో ఎల్ఆర్ఎస్ ధృవీకరణ పత్రాలను తయారు చేసిన పలువురు గ్రామ పంచాయతీ లేఅవుట్ల యజమానులు సబ్ రిజిస్ట్రార్లతో కలిసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్టు పురపాలక, హెచ్ఎండీఏ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఇరు శాఖల అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో ఆయా వెంచర్ల యజమానులు ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజును తప్పించుకోవడానికి ఈ అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. గ్రామ పంచాయతీ లేఅవుట్లకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఎప్పటి నుంచి జరిగాయి, ఒకవేళ రిజిస్ట్రేషన్లు చేస్తే ఎన్ని చేశారని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ నవీన్ మిట్టల్ ఏప్రిల్లో అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లకు, డీఐజీలకు, సబ్ రిజిస్ట్రార్లకు ఓ మెమోను పంపించారు. 45 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. కానీ ఇప్పటివరకు ఏ సబ్ రిజిస్ట్రార్ కూడా స్పందించలేదు. దీంతో తాము అడిగిన వివరాలను ఈ నెల 19వ తేదీలోగా ఇవ్వాలని ప్రస్తుత ఐజీ జ్యోతి బుద్ధప్రకాష్ కూడా అన్ని జిల్లాల సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు.